హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చేసుకోబోయేది మనకు ఒంట్లో బాగాలేనప్పుడు కానీ ఇంట్లో కూరగాయలు లేవు అనుకున్న టైంలో ఇలాంటి రెసిపీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి నోటికి ఏం తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు కూడా ఈ రెసిపీ తింటే బాగుంటుంది. అదేంటంటే కిచిడి అండి. సో కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి నేను 1 గ్లాస్ బియ్యం వేసుకొని అందులోకి పావంత అంటే గ్లాస్కి చిన్న పావంత పెసరపప్పు వేసుకుంటున్నాను. సో ఇది ఈ గిన్నెలోనే ఎందుకు వేసుకున్నాను అంటే ఇది అన్నం ఉడికే టైంలో దీంతోనే మెజర్ చేసుకొని వాటర్ పోసుకుంటామన్నమాట. సో ఏదన్నా ఒక గిన్నె ఇట్లా ఫుల్గా వచ్చేటట్టు చూసుకొని అందులో వేసుకోండి. నెక్స్ట్ మంచి వాష్ చేసి ఒక 5 minutes to 10 minutes అలా పక్కకు పెట్టేసుకోండి. అంత లోపల ఒక ప్యాన్లో 1 tablespoon గీ వేసుకొని మంచిగా గీ అంతా కరిగిపోవాలి. నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత 1 tablespoon ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ వేడయ్యాక గరం మసాలా అంటే ఒక చిటికెడు జీలకర్ర, 2 దాల్చిన చెక్కలు, 1 ఇలాచి, లవంగా వేసుకున్నాను. అవి వేగాక కొంచెము పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తురుముకొని వేసుకున్న తర్వాత వేగాక ఆనియన్ కూడా మంచి వేసుకొని ఇలా వేగాక 1 teaspoon పసుపు, 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఇదంతా ఒకసారి కలుపుకొని ఇదంతా కూడా మంచిగా వేగిన తర్వాత ఒక చిన్న కప్ అంతా పుదీనా, 10 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి మంచి మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొంచెము. ఇదంతా మంచిగా కొంచెము వేగాక నెక్స్ట్ మనం ఇందులోకి ఇందాక తీసుకున్న గిన్నెలో నుంచి మనము నానబెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో 2 cups వాటర్ తీసుకున్నాను సేమ్ నిండుగా. ఇదంతా మంచిగా వేగే టైంలో 1/2 tablespoon ఉప్పు, 1/2 tablespoon కారం, మీకు తగినంత కారం వేసుకోవచ్చు. నాకైతే 1/2 tablespoon సరిపోయింది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా ఇలా వాటర్ అంతా ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనము ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు ఉంది కదండి, ఇవి 2 అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని వాటర్ అంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దీన్ని ప్రాసెస్ అంతా ఇట్లా వాటర్ అంతా ఇలా కొంచెం దిగిపోయిన తర్వాత అప్పుడు సిమ్లో చేసేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకోండి. ఒక 5 minutes అట్లా పెట్టేసుకొని చూస్తే నెక్స్ట్ నేను ఇలా చూసాను, కొంచెం వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయని ఒకసారి ఇలా మిక్స్ చేసి చూసాను. కింద కొంచెం అడుగులో వాటర్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో మనం ఇంకొక 2 నిమిషాలు అలా పెట్టుకుంటే వాటర్ అంతా పోయి మంచిగా మనకి పొడిగా వచ్చేస్తుంది. సో మళ్ళీ నేను ఒక 2 minutes అలా పెట్టుకున్నాను. సో మన కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది పెరుగుతో కానీ మామిడికాయ పచ్చడి వేసుకుంటారా దాంతో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్